మేడారం మహాజాత్రలో ఏర్పాటు చేసిన హుండీలోని కానుకలను ఇవాల్టి నుంచి లెక్కిస్తున్నారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగగా మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద 215 చొప్పున, గోవిందరాజు పగిడి వద్ద గద్దెల వద్ద 26 చొప్పున హుండీలతో పాటు మరో 30 క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. లెక్కింపు జరిగే టీటీడీ కళ్యాణ మండపం చుట్టూరా సీసీ కెమెరాలు బిగించడంతో పాటు 24 గంటలు పోలీస్ సెక్యూరిటీ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఒడిబియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కిస్తున్నారు. కానుకలను లెక్కించేందుకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కానుకలు లెక్కించే సమయంలో నకిలీ నోట్లు కనిపించాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న నకిలీ 100 రూపాయల నోట్లు వేశారు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో ఇలాంటివి 6 నోట్లు కనిపించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, మేడారం మహాజాతరలో కానుకలు లెక్కిస్తున్న సమయంలో దొంగ ఓట్లు బయటపడ్డాయి కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం నుంచే మొత్తంగా సమ్మక్క సారలమ్మ పవిత్రాలు గోవిందరావు సంబంధించినటువంటి ఐరన్ హుండీలతో పాటు క్లాస్ హుండీలు మొత్తంగా 518 హుండీలు లెక్కింపు కొనసాగుతుంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కూడా లెక్కింపు కోసం భారీ భద్రత మధ్య ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి దాదాపు 25 హుండీలు తెరిచి చూడగా అందులో అంబేద్కర్ ను కరెన్సీ నోట్ పై ముద్రించాలి, అసలు ఆర్బీఐ బ్యాంకు అంబేద్కర్ ఆలోచన విధానం లేకుంటే వచ్చి ఉండేది కాదు అని చెప్పి తమ డిమాండ్ ను ఆ కరెన్సీ 100 రూపాయల కరెన్సీ నోట్ల వెనుక నుంచి ముద్రించారు. ముందు వైపు 100 రూపాయల నోట్లు ముద్రణతో పాటుగా గాంధీ ప్లేస్ లోపల అంబేద్కర్ బొమ్మ ఉండే విధంగా ప్రింట్ ఇచ్చినటువంటి ఫేక్ నోట్లు అయితే బయటపడ్డాయి. దీంతో మిగతా హుండీ లోపల కూడా ఇటువంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అధికారుల భాష ప్రస్తుతానికైతే 6 100 రూపాయల అయితే గుర్తించడం జరిగింది. ఇక గతం లోపల 10 కోట్ల పైగా ఆదాయంగా ఈసారి దాదాపు 15 కోట్ల వరకు వస్తుందని అధికారులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క హుండీ లోపల ఇట్లాంటి ఫేక్ నోట్లు కావచ్చు, లేకపోతే తమ డిమాండ్ వెలువిచ్చేందుకు ఇట్లాంటి అంశాలు కావచ్చు, ఈసారి మాత్రం కొత్త మొదటిసారిగా వచ్చాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మొదటగా అటు బండిల్స్ తో పాటుగా చిల్లర, అదేవిధంగా కానుకలు, మరోవైపు విదేశాలకు సంబంధించిన కరెన్సీని ప్రస్తుతం అయితే కట్టలు కడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.